ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. క్రీస్తునందు ప్రియులారా, దేవుని వాక్యం వింటున్న మీ అందరికీ యేసుక్రీస్తు నామంలో వందనాలు. దేవుని వాక్యం ధ్యానం చేసుకుందాం. కీర్తనల గ్రంథం 26వ అధ్యాయం మొదటి వచనం నుండి కొన్ని వచనాలు చదివి ప్రార్థనతో వాక్య భాగంలోనికి వెళ్దాం. యెహోవా, నేను యథార్థవంతుడనై ప్రవర్తించుచున్నాను, నాకు తీర్పు తీర్చుము. ఏమియు సందేహింపకుండా యెహోవా యందు నేను నమ్మకించున్నాను. యెహోవా, నన్ను పరిశీలించుము, నన్ను పరీక్షించుము. నా అంతరింద్రియములను నా హృదయమును పరిశోధించుము. నీ కృప నా కన్నుల ఎదుట నుంచుకొని ఉన్నాను, నీ సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను. చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిన దేవా, పరిశుద్ధుడా, పరమ తండ్రి, నీ ప్రియకుమారుడు, మా ప్రాణ రక్షకుడు, విమోచకుడైన యేసుక్రీస్తు నామమున వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దయగలిగిన తండ్రి, ఈ చదివిన లేఖనాలను విడిచిపంచడానికి మీరే మీ ఆత్మ సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. మీ ఆత్మతో అభిషేకించి మీరు మాట్లాడి మహిమ పొందమని, వింటున్న అనేకులలో ఆత్మకార్యం జరిగించమని యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, దేవుని వాక్యమును మనం చదువుకున్నాము. కీర్తన 26వ అధ్యాయాన్ని. ఈ 26వ అధ్యాయంలో 12 వచనాలు మాత్రమే ఉన్నాయి. ఈ 12 వచనాల్లో దావీదు యొక్క ప్రవర్తన యొక్క విధానము మనం చూద్దాం. మన అంశము దావీదు యొక్క విధి అని మనం నేర్చుకుందాం. ఇక్కడ 26వ కీర్తనను 3 భాగాలుగా మనం విభజించవచ్చు. ఒకటి, దావీదు యొక్క వైఖరి, అంటే ఆయన యొక్క విధానం, ప్రవర్తన మనకు బోధిస్తుంది. దావీదు యొక్క విధానం మనకు కనపడుతూ ఉంది. ఆయన వైఖరి ఏంటో, ఆయన ఎలాంటి వైఖరితో దేవుని దగ్గరికి వస్తున్నాడో అనేది మనకు అర్థమవుతుంది. రెండవది ఏంటంటే దావీదు యొక్క తీర్మానం. దావీదు ఏదైతే చేయాలని నిర్ణయించుకుంటున్నాడో దాన్ని తీర్మానం చేసుకుంటున్నాడు, దావీదు యొక్క తీర్మానం. మూడవది ఏంటంటే స్థిరత, దావీదు యొక్క స్థిరత్వం. ఇక్కడ దావీదు యొక్క వైఖరి 26వ అధ్యాయం మొదటి వచనం నుంచి 3 వచనాల దాకా మనకు కనబడుతుంది. దావీదు యొక్క తీర్మానం కీర్తన 26వ అధ్యాయం 4 వచనం నుండి 11 వచనాల దాకా మనం చూడగలుగుతాం. దావీదు యొక్క నిశ్చయత అనేది 12వ వచనంలో మనం చూడగలుగుతాం. ఇక్కడ 3 భాగాలు. ఒకటి, దావీదు యొక్క వైఖరి. రెండవది, దావీదు యొక్క తీర్మానం. మూడవది, దావీదు యొక్క నిశ్చయత మనకి అధ్యాయంలో కనిపిస్తూ ఉంది. మొదటగా మనం దావీదు యొక్క వైఖరి ఏంటో చూద్దాం. ఇక్కడ దావీదు మొదటి వచనాల్లో ఏమంటున్నాడంటే, యెహోవా, నేను యథార్థవంతుడై ప్రవర్తించుచున్నాను, నాకు తీర్పు తీర్చుము అంటున్నాడు. ఎట్లా ప్రవర్తిస్తున్నాడు దావీదు అంటే? యథార్థవంతుడిగా ప్రవర్తిస్తూ ఉన్నాడు, యథార్థవంతుడిగా నడుస్తున్నాడు, యథార్థవంతుడిగా ప్రవర్తిస్తున్నాడు. యథార్థత అది దేవునికి ఇష్టమైనటువంటి స్థితి. కనుక దేవుని యందు భయభక్తులు కలిగిన మనం, యేసుక్రీస్తుని నమ్ముకున్నామని చెప్పుకునే మనం, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచగలిగినామని చెప్పుకునే మనం యథార్థత కలిగి ఉండాలి. దావీదు యథార్థవంతుడుగా నీ దగ్గరికి వస్తూ ఉన్నాను అని చెప్తున్నాడు. నేను యథార్థవంతుడనై ప్రవర్తించుచున్నాను, నాకు తీర్పు తీర్చుము అంటున్నాడు. ఏ సోదరుడా, ఈ వాక్యం వింటున్న నువ్వు యథార్థవంతుడిగా జీవిస్తున్నావా?
యథార్థవంతురాలుగా జీవిస్తున్నావా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. యథార్థత అంటే మోసము లేని స్థితి. యథార్థత అంటే కపటము లేని స్థితి, ముస్కర స్థితి లేనిది యథార్థత అంటే. మనసులో హృదయంలో చెడుగుంచుకొని పైన నీతులు కనపరచడం, దాన్ని యథార్థతని ఎవరు అనరు. దాన్ని ఏమంటారంటే కపటం అంటారు, మోసకరమైన స్థితి అంటారు, లేకపోతే ముస్కరితనము అంటారు. అంటే దావీదు ఇలాంటి కపటమైన స్థితితో కాకుండా, ముస్కరితనంతో కాకుండా నిష్కపటముగా ఉన్నాడు. అదే యథార్థత అంటే. మనము మన హృదయంలో నిష్కపటము కలిగి ఉండడమే యథార్థత. చాలామందిలో యథార్థత లేదు. విశ్వాసంలో కానివ్వండి, దేవుని సేవ చేస్తున్నామన్న వారిలో కానివ్వండి, యథార్థత చాలామందిలో లేదు. యథార్థంగా మాట్లాడడం అరుదు. యథార్థవంతులు దేవుని ముఖ దర్శనాన్ని చూస్తారని రాయబడ్డది బైబిల్లో. యథార్థవంతులకు ఏ మేలు కొదవై ఉండదు అని రాయబడి ఉంది. యథార్థవంతుల యొక్క కుటుంబాలు వర్ధిల్తాయని రాయబడ్డది. యథార్థవంతుల గురించి చాలా చాలా ఆశీర్వాదాలు బైబిల్ గ్రంథంలో రాయబడ్డాయి. అందుకే మనం యథార్థవంతులంగా ఉంటే ఆశీర్వదించబడతాం. యథార్థత లేకుండా కపటముతో ఉన్నట్టయితే, వేషధారణతో ఉన్నట్టయితే మనం దీవించబడం, ఆశీర్వదించబడం అని వాక్యం చెప్తోంది. అందుకే దావీదు ఏమంటున్నాడు, నేను కపటముతో జీవించడం లేదు, కపటముగా ప్రవర్తించడం లేదు, నేను వేషధారణగా ప్రవర్తించడం లేదు, నేను యథార్థంగా ప్రవర్తిస్తున్నాను, యథార్థంగా నీ దగ్గరికి వస్తున్నాను, యథార్థవంతుడిగా ప్రవర్తిస్తున్నాను అని దావీదు అంటున్నాడు. లోపట ఒకటి బయట ఒకటి ఉంటే దాన్ని వేషధారణ అంటారు, కానీ యథార్థత అన్నారు. కాబట్టి లోపట మంచి గుణం ఉన్నప్పుడు, పైన మంచి పనులు చేస్తున్నప్పుడు, పైన మంచి మాటలు మాట్లాడుతున్నప్పుడు, లోపట హృదయంలో కూడా మంచి గుణాలు ఉండాలి. అదే యథార్థత అంటే. వాస్తవాన్ని లోపల దాచుకొని పైన మరొకటి దాన్ని యథార్థతని ఎవరు అన్నారు. కాబట్టి దావీదు అలాంటి స్థితి కలిగి లేడు. యథార్థవంతుడిగా ప్రవర్తిస్తున్నాడు, యథార్థవంతుడిగా జీవిస్తూ ఉన్నాడు, యథార్థవంతుడిగా నడుస్తూ ఉన్నాడు. అందుకే ప్రభు చెప్పాడు, ఏమనంటే ప్రభు ఆయన చెప్పాడు, దావీదు నా ఎదుట యథార్థవంతుడు అని చెప్పాడు, నా చిత్తాన్ని నెరవేర్చినవాడు అని దావీదుని గురించి దేవుడు సెలవిచ్చినాడు. నువ్వు దేవుని చేత ఆ సాక్ష్యాన్ని పొందగలుగుతావా? దేవుని చేత యథార్థవంతుడు అనే సాక్ష్యాన్ని పొందగలుగుతావా? నా ఉద్దేశాలు నెరవేర్చినవాడు అనే సత్యాన్ని పొందగలుగుతావా? అలా పొందగలిగితే దావీదు లాంటి ఆశీర్వాదం నీకు, నాకు, మనకు లభిస్తుంది. లేకపోతే ఆ ఆశీర్వాదం లభించదు. ముఖ్యంగా యథార్థవంతుల్లో, యవనస్తుల్లో, దేవుని సేవ చేస్తున్నాం అనుకున్న వారిలో, విశ్వాసం అనుకున్న వారిలో యథార్థత ఖచ్చితంగా ఉండాలి అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఒక ఉదాహరణ ఏమిటంటే, ఇద్దరు యవనస్తులు, ఒక అబ్బాయి ఒక అమ్మాయి, ఇద్దరు కలిసి వెళ్తూ ఉన్నారు. ఇద్దరు కలిసి ఒక ఆటోలో వెళ్తూ ఉన్నారు. వెళ్తూ ఉంటే మరొక ఆయన ఆ ఆటోలో పెళ్లి కొరకు వెళ్తూ ఉన్నాడు. పెళ్లి కొరకు వెళ్తూ ఉన్నటువంటి ఈయన దగ్గర ఏముందంటే, పెళ్లి కొరకు ఇవ్వాల్సినటువంటి కట్న కానుకలు ఆయన దగ్గర ఉన్నాయి. ఆ కట్న కానుకలు అతడు ఆటోలో మర్చిపోయి దిగిపోయినప్పుడు ఈ ఇద్దరు యవనస్తులు ఏం చేసినారంటే, అతడు దిగిపోయినాడని చెప్పి అతన్ని తీసుకొని అక్కడ ఆ అడ్రస్ను చూసి అతడు ఎక్కడైతే దిగినాడో అక్కడికి వెళ్ళిపోయినారు. వెళ్ళి యథార్థంగా ఆ డబ్బు సంచిని అతనికి ఇచ్చేశారు. ఇచ్చేసినప్పుడు అక్కడున్న వాళ్ళందరూ ఆశ్చర్యపడి, యవనస్తులు, చిన్న వయసులో ఉన్నవాళ్ళు
ఇంత యథార్థంగా డబ్బు తీసుకొని వచ్చి ఇచ్చినారంటే, ఇంత నమ్మకంగా తీసుకొచ్చి ఇచ్చినారంటే వీళ్ళని మెచ్చుకోవాల్సినటువంటి పని. వీళ్ళని గణపరచాలి, వీళ్ళను సన్మానించి సత్కరించాలి అని వారు తలంచి వారిని సన్మానించి ఫోటోల నుంచి పేపర్కి ఇవ్వాలనుకున్నప్పుడు వారు అన్నారు, మమ్మల్ని పేపర్లకు ఇయ్యొద్దండి అన్నారు. ఏమిటంటే వారు ఇద్దరు ప్రేమికులుగా ఇండ్లు వదిలిపెట్టి, అబ్బాయి తన ఇల్లు వదిలిపెట్టి అమ్మాయి తన ఇల్లు వదిలిపెట్టి ఇద్దరు వెళ్ళిపోతూ ఉన్నారు ఎక్కడికో. అందుకు మమ్మల్ని పేపర్లు వేస్తే మా పేర్లు బయటకు వస్తే మేము చిక్కిపోతామని వారు చెప్పుకున్నారు. డబ్బు విషయంలో యథార్థత ఉంది వాళ్ళ దగ్గర, ప్రవర్తన విషయంలో, ప్రేమించే విషయంలో యథార్థత ఉంది, ఎదుటివాన్ని ఆశించకూడదనే విషయంలో యథార్థత ఉంది. కానీ ఈ యొక్క శారీరక సంబంధమైన విషయంలో యథార్థత లేకుండా పోయింది. యవనస్తులు చాలామంది యథార్థవంతులుగా జీవిస్తున్నామని చెప్తూ ఉన్నారు. చాలామంది యథార్థతను కోల్పోతున్నారు, దేవునికి దూరం అవుతున్నారు. అందుకే దావీదు యథార్థంగా జీవిస్తానంటున్నాడు. యథార్థవంతుడిగా నేను నీ సన్నిధికి వస్తున్నాను, యథార్థవంతుడు నేను ప్రవర్తిస్తున్నాను అంటున్నాడు. యథార్థత కలిగి జీవించకపోతే అంత వ్యర్థం. మన విశ్వాస జీవితం అంత వ్యర్థం యథార్థత లేకపోతే. యథార్థవంతులు వర్ధిల్లుతారు, యథార్థవంతులు వంశపు వారు వర్ధిల్లుతారు. యథార్థవంతులు దేవుని ముఖ దర్శనాన్ని చూస్తారు. కాబట్టి దేవుని ముఖ దర్శనాన్ని మనం చూడాలన్నా, ఏ మేలు కొదువు లేకుండా మనము సజావుగా బ్రతకాలన్నా, మన కుటుంబాలు నిత్యము వెలిగించబడాలన్నా యథార్థత అనేది చాలా అవసరం. అందుకే దావీదు యథార్థవంతుడిగా నేను జీవిస్తున్నాను, యథార్థవంతుడిగా నేను ప్రవర్తిస్తున్నాను అని చెబుతున్నాడు. అయితే ఏమీ సందేహింపకుండా యెహోవా యందు నేను నమ్మిక ఉంచున్నాను అంటున్నాడు. ఏం సందేహం లేదు నాలో, ఏం సందేహించకుండా నీ యందు నమ్మకం ఉంచున్నాను దేవా అని చెప్తున్నాడు. మనము దేవుని ఏం సందేహించకుండా నమ్మకం ఉంచుతున్నామంటే అరుదు. మన నమ్మకంలో సందేహం ఉంటుంది, సంశయం ఉంటుంది, మన నమ్మకంలో అనుమానం ఉంటుంది, అపనమ్మకం ఉంటుంది, మనకు సంపూర్ణ నమ్మకము ఉండదు. కానీ దావీదు అలాంటిది కాదు, స్థిరమైన నమ్మకం. దావీదు సంపూర్ణమైన నమ్మకం. దావీదు ఏ విషయంలో కూడా సందేహం లేని నమ్మకం దేవుని మీద. సోదరుడా, దేవుని నమ్మునానని చెప్తున్నాను నువ్వు, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుకున్నాను అని చెప్తున్నాను నువ్వు, సందేహం లేని విశ్వాసం ఉంచుతున్నావా? సందేహం కలిగిన విశ్వాసం ఉంచుతున్నావా? సందేహం లేని విశ్వాసాన్ని ఉంచుతున్నావా, లేకపోతే సంశయంతో కూడిన విశ్వాసాన్ని ఉంచుతున్నావా? యేసుక్రీస్తు 12 మంది శిష్యుల్లో ఒకడైన తోమా గారు సందేహించినాడు. యేసు ప్రభువు సమాధి చేయబడి 3వ దినం తిరిగి లేచినాడంటే నేను నమ్మను అన్నాడు. సందేహించినాడు. నేను ఆయన గుర్తులు చూస్తే తప్ప, ఆయన డొక్కలో చేయి పెడితే తప్ప, ఆయన గాయాల్లో వ్రేలు పెడితే తప్ప నేను నమ్మను అన్నాడు. అంటే అతని విశ్వాసంలో ఏముందంటే సందేహం ఉంది. దావీదు విశ్వాసంలో సందేహం లేదు. సందేహించిన ఎడల మనం మహిమ చూడం, నమ్మిన ఎడల మహిమ చూస్తాం. దావీదు సందేహం లేని నమ్మకాన్ని దేవుని మీద కలిగి ఉన్నాడు కాబట్టి గొప్ప మహిమను చూసినాడు, గొప్ప విజయాన్ని చూసినాడు. ఏమిటంటే గొల్యాతు సవాల్ చేసినప్పుడు ఆ గొల్యాతు చేసిన సవాలుకు పెద్ద పెద్ద మనగాళ్ళే మూలగబడినారు. సౌలు రాజే గొల్యాతుని ఎదిరించలేక ఇంట్లో కూర్చున్నాడు. దావీదు పిల్లవాడే, బాలుడే అయినా సౌలును, ఆ గొల్యాతును చంపగలిగినాడు. కారణం ఏంటంటే సందేహం లేని విశ్వాసం. నువ్వు చంపుతావా? వాడు చిన్నప్పటి నుంచి వీలు విద్య నేర్చుకున్నవాడు, నువ్వు చూస్తే కుర్రోడో పిల్లవాడివి అని సౌలు రాజు అంటే, రాజా సింహాన్ని చంపిన, ఎలుగుబెట్టిని చంపిన ఈ యొక్క గొల్లెతంతటోడు
గొల్లియాతును చంపడానికి దేవుడు నాకు బలం ఇవ్వడా అని అన్నాడు. వాటికంటే ఎక్కువైనడు కాదు కదా అన్నాడు. అదే కాదు, కర్ర పట్టుకుని వెళ్తూ ఉన్నప్పుడు గొల్లియాతు అన్నాడు, ఏంట్రా కర్ర పట్టుకుని నా మీదకి వస్తున్నావు, నేనేమని కుక్కలా కనపడుతున్నాను అంటే, దావీదు అన్నాడు గొల్లియాతుతో, నీవు నీ బలమును నీ ఈటను నమ్ముకొని వస్తున్నావు, కానీ నేను నా వెనక ఉన్న నా దేవుడైన యెహోవాను నమ్ముకొని వస్తున్నాను. యుద్ధం యెహోవాదే, ఆయన నాకు జయమిస్తాడనే విశ్వాసంతో వస్తున్నాడు. అపనమ్మకం లేకుండా ఇలాంటి విశ్వాసం, దేవుడు నాకు చేస్తాడు తప్పకుండా, దేవుడు నన్ను తప్పకుండా విజయవంతుని చేస్తాడు, దేవుడు తప్పకుండా నన్ను జయించే శక్తినిచ్చి విజయవంతునిగా చేస్తాడు అని సందేహం లేని విశ్వాసము దావీదు ఉంచగలిగినాడు. అందుకే గొల్లియాతును చంపి గొప్ప విజయాన్ని పొందగలిగినాడు. అంతేకాదు చాలా చాలా విజయాలు పొందగలిగినాడు. కారణం ఏంటంటే సందేహం లేని నమ్మకం. అందుకే మనం సందేహించని నమ్మకం దేవుని మీద ఉంచాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. సందేహం వద్దు. మన నమ్మకంలో సందేహం ఉంటుంది. దేవుడు ఎలాగైనా మనం పోషిస్తాడని నమ్మకము నిరీక్షణ కలిగి మనం ఉండవు. దేవుని నమ్ముకున్నామని చెప్పుకుంటూ కూడా ఎవరినెవరిని ఎదురు చూస్తుంటాం, ఎక్కడెక్కడ వెళ్తూ ఉంటాం, ఏదేదో చేస్తూ ఉంటాం. కారణం ఏంటంటే మనలో ఉన్నటువంటి అవిశ్వాసమే, మనలో ఉన్న అల్పవిశ్వాసమే, మనలో ఉన్నటువంటి సందేహంతో కూడిన నమ్మకమే మనల్ని నడిపిస్తూ ఉంది. సందేహం లేని నమ్మకము నిన్ను రాజుల సింహముల నడిపిస్తుంది. దావీదు సింహముల నడిచాడు, రాజుగా కలిగినాడు, సందేహం లేని నమ్మకం కలిగిన వాడుగా. నువ్వు నాయకుడుగా కాగలగాలంటే సందేహం లేని నమ్మకం ఆయన మీద ఉంచాలి. అందుకే నేను సందేహించకుండా నమ్మిక ఉంచున్నాను, యెహోవా నన్ను పరిశీలించుము, నన్ను పరీక్షించుము అని అంటూ ఉన్నాడు. నన్ను పరిశీలించుము, నన్ను పరీక్షించుము, యెహోవా దేవా నన్ను పరిశీలించు, నన్ను పరీక్షించు అంటున్నాడు. దేవుడు పరిశీలన చేస్తే, దేవుడు పరీక్షిస్తే మనలో ఎన్ని తప్పులో, ఎన్ని బలహీనతలో, ఎన్ని శాపాలో, ఎన్ని పాపాలో. అందుకే దావీదు ఏమంటాడు, ఒకవేళ నాలో నీకు ఆయాసకరమైన మార్గం ఏదైనా ఉందేమో నన్ను పరిశోధించు, నన్ను పరీక్షించు, నీకు ఆయాసకరమైన మార్గం నాలో ఏదైనా ఉంటే తీసివేయి అని దావీదు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. సందేహం లేని నమ్మకంతో నన్ను పరిశీలన చేయి దేవా అని దేవునికి అప్పగించుకుంటున్నాడు. ఇది దావీదు వైఖరి. యథార్థవంతుడిగా బ్రతుకుతూ ఉన్నాడు, యథార్థవంతుడిగా ప్రవర్తిస్తూ నన్ను పరిశీలన చేయి అని దేవునికి అప్పగించుకుంటున్నాడు. నువ్వు ఎప్పుడైనా అప్పగించుకుంటావా? ఇతరులను ఎవరెవరినో పరిశీలన చేస్తావు, ఎవరెవరినో పరీక్షిస్తావు. వాడు బాగలేడు, ఈడు బాగలేడు అంటావు, ఆమె బాగలేదు అంటావు, ఈమె బాగలేదు అంటావు, ఎవరెవరినో పరీక్షిస్తుంటావు. కానీ నిన్ను నువ్వు ఎప్పుడైనా పరీక్షించుకున్నావా? నిన్ను నువ్వు ఎప్పుడైనా పరీక్షించి చూసుకున్నావా? కొరింథీ పత్రిక, 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయంలో 28వ వచనంలో ఏమని రాయబడిందంటే, ప్రతివాడు తన్ను తాను పరీక్షించుకొని ఈ రొట్టె తిని పాత్రల నుండి త్రాగవలెనని వ్రాయబడి ఉంది. అవును, నిన్ను నువ్వు ఎప్పుడైనా పరీక్షించుకున్నావా? పరీక్షించుకో. నిన్ను నువ్వు పరీక్షించుకున్నప్పుడే నిన్ను దిద్దుకోవడానికి నీకు అవకాశం కలుగుతుంది. నిన్ను నువ్వు పరీక్షించుకున్నంత వరకు నిన్ను నువ్వు దిద్దుకోలేవు. ఇతరులను పరీక్షిస్తూ, ఇతరులను పరిశీలన చేస్తూ నిన్ను నువ్వు పరీక్షించుకున్నంత వరకు నువ్వు ఏం చేయలేవు అంటే నిన్ను నువ్వు గ్రహించుకోలేవు, నువ్వు సర్దుకోలేవు, దిద్దుకోలేవు. కాబట్టి నీవు దిద్దుబాటులోనికి రావాలి, సర్దుబాటులోనికి రావాలంటే నిన్ను నీవే పరీక్షించుకోవాలి, నిన్ను నీవే పరీక్షించుకోవాలి, నిన్ను నీవే పరీక్షించుకోవాలి. అందుకే నిన్ను నీవు పరీక్షించుకోవాలి. నిన్ను నువ్వు పరీక్షించుకోగా ఏదైనా నీకు కనబడినప్పుడు దాన్ని ఏం చేయాలో తీసి పాడేసి, ప్రభువా ఈ బలహీనత నాలో ఉంది, నన్ను క్షమించమని చెప్పాలి. ఒకవేళ నువ్వు పరీక్షించుకుంటున్నప్పుడు నీకు కనిపించనివి ఇంకేమైనా ఉన్నాయేమో, నీకు కనిపించనివి ఇంకేమైనా ఉన్నావేమో. దావీదు తనను తాను పరీక్షించుకుంటున్నాడు. దావీదు తనను తాను పరీక్షించుకుని తనను తాను పరీక్షించుకుంటూ తన యొక్క తప్పిదాలను గొప్ప ఏడుపుతో ఒప్పుకుంటున్నాడు, కష్టంతో ఒప్పుకుంటున్నాడు, దుఃఖంతో పశ్చాత్తాపంతో ఒప్పుకుంటున్నాడు. నాకు కనిపించనివి ఇంకేమైనా ఉన్నాయేమో, నువ్వు పరిశీలన చేయి ప్రభు అని ప్రభుకి అప్పగించుకుంటున్నాడు. నువ్వు అప్పగించుకుంటావా? నిన్ను నువ్వు పరీక్షించుకో, నిన్ను నువ్వు ముందు పరీక్షించుకో. 1 కొరింథీ 11వ అధ్యాయం 28వ వచనంలో చెప్పబడిన ప్రకారంగా నిన్ను నువ్వు ముందు పరీక్షించుకో. నీకు కనబడిన బలహీనతలు తీసి పాడేసుకో. ఎవరిని విమర్శించి నువ్వు భ్రష్టుడవు కావద్దు, ఎవరిని పరీక్షిస్తూ నువ్వు భ్రష్టుడవు కావద్దు.
నువ్వు భ్రష్టుడు కాకుండా ఉండాలంటే ఎవరినెవరినో పరీక్షించడం కాదు, ఎవరినెవరినో విమర్శించడం కాదు, నిన్ను నువ్వే పరీక్షించుకొని నిన్ను నువ్వే విమర్శించుకోవాలి. అప్పుడు నీకు క్లారిటీ అనేది దొరుకుతూ ఉంది. నువ్వు ఎట్లాంటి వాడవో నీకు అర్థమవుతుంది. నువ్వు ఎంత మంచి వాడవో, నీలో ఎంత చెడ్డ గుణాలు ఉన్నాయో అవి నీకు అర్థమవుతాయి. అప్పుడు వాటిని నువ్వు తొలగించుకోగలుగుతావు, నువ్వు సర్దుబాటులోనికి రాగలుగుతావు. ఇంకా నువ్వు పరీక్షించుకొనగా నీకు అందనివి ఏవైనా ఉంటే ప్రభుకి అప్పగించు. ప్రభా, నన్ను పరీక్షించు, నన్ను పరిశోధించు అని చెప్పు. ఆయన తప్పకుండా నిన్ను పరిశోధించి నీలో మనలో ఉన్నటువంటి చెడు మార్గం ఏదైనా, ఆయనకు ఆయాస్కరమైన మార్గం ఏది ఉన్నా దాన్ని ఆయన తీసివేస్తాడు. యథార్థమైన ప్రవర్తనతో ఆయన దగ్గరికి వచ్చి నన్ను పరిశీలన చేయి ప్రభువా అని చెప్పు. రెండవదిగా మనం చూస్తే దావీదు తీర్మానించుకుంటున్నాడు. ఏమిటంటే ఆయన తీర్మానం, నేను పనికి మాలిన వారితో సాంగత్యం చేయను అంటున్నాడు. పనికి మాలిన వారితో నేను సాంగత్యం చేయను, పనికి మాలిన వారితో నేను సాంగత్యం చేయను, వేషధారులతో పొందు చేయను అంటున్నాడు. పనికి మాలిన వారితో నేను సాంగత్యం. నీ సాంగత్యం ఎవరితో ఉంది? సోదరుడా, ఓ యవనస్తుడా, ఓ విశ్వాసి, నీ సాంగత్యం ఎవరితో ఉంది? ఓ చెల్లి, తమ్ముడు, అన్న, అక్క, నీ సవాసం ఎవరితో ఉంది? దావీదు తీర్మానం చేసుకుంటున్నాడు, పనికి మాలిన వారితో నేను సాంగత్యం చేయను, పనికి మాలిన వారితో నేను సాంగత్యం చేయను, వేషధారులతో నేను పొందు చేయను. వేషధారులు అంటే ఎవరంటే యథార్థత లేని వాళ్ళు. వేషధారులు వేషం వేసుకున్న వాళ్ళు. ఏం వేషం అంటే లోపట కుతంత్రములతో నిండి ఉంటారు, లోపల చెడుగుతో నిండి ఉంటారు, పైన మాత్రము నీతి వస్త్రాన్ని కప్పుకుని ఉంటారు. అట్లాంటి వాళ్ళని ఏమంటారంటే వేషధారణ అంటారు. ఒక ఆమె యెరోబాము భార్య ప్రవక్త దగ్గరికి మారు వేషంలో వస్తుంది, వేషధారణగా. అది ప్రభు చెప్పాడు, యెరోబాము భార్య నీ దగ్గరికి మారు వేషంలో వస్తుంది చూడు అని చెప్పినప్పుడు ప్రవక్త అన్నాడు, అతను కనుసూపు తగ్గిందని ఆమె మారువేషంలో వెళ్ళడానికి ప్రయత్నించింది. దేవుడు చెప్పాడు, ఆమె అక్కడికి వెళ్ళినప్పుడు యెరో భార్య వస్తువే అన్నాడు. నీ వేషధారణ ప్రభువుకి తెలియంది కాదు. నువ్వు వేషధారణ మనుషులకు చూపించుకోవచ్చు, మనుషులు ఎదుట వేషధారణగా ప్రవర్తించి మెప్పించుకోవచ్చు, కానీ దేవుని ఎదుట మెప్పించుకోలేవు. దేవుడు నీ వేషధారణను చూడడు, ఆయన సమస్తమును ఎరిగినవాడు. అందుకే వేషధారులతో, అలాంటి వాళ్ళతో నేను పొందు చేయను అంటున్నాడు. వేషధారులతో నేను పొందు చేయను. లోపట అన్ని పెట్టుకొని పైన భక్తుల్లాగా, నీతిమంతుల్లాగా నీతి వస్త్రం ధరించుకొని ఉన్న వారితో నేను సాంగత్యం చేయను, వారితో నేను పొత్తు పెట్టుకోను అని అంటున్నాడు. తర్వాత దుష్టుల సంఘం నాకు అసహాయము అంటున్నాడు. దుష్టుల సంఘం దుష్టులది ఉంటుందంటే ఉండొచ్చు, అందుకే దుష్టుల సంఘం నాకు అసహాయం అంటాడు. దుష్టుల సంఘం అంటే దేవుడు చేద్దన్న దాన్ని చేస్తూ మేము దేవుని పిల్లలమని చెప్పుకునే సంఘం, ఇంకా దుష్టుల సంఘం కాకుంటే దాన్ని ఏమంటారు? అంటే దుష్టుల సంఘం నాకు అసహాయం అంటాడు. దుష్టుల సంఘం కాదు, కానీ ఇప్పుడు దుష్టాలోచనను అసహించుకుంటున్నావా? దుష్టాలోచనలు, దుర్మార్గపు ఆలోచనలు నువ్వు అసహించుకుంటున్నావా? వాటిని అంగీకరిస్తున్నావా? అనుసరిస్తున్నావా? వాటిని అసహించుకోవాలి. మన జీవితంలో వాటిని అసహించుకోవాలి. అయితే భక్తిహీనులతో నేను సాంగత్యం చేయనంటాడు. భక్తిహీనులు ఎవరండి? భక్తిహీనులు అంటే చాలామంది చెప్తారు భక్తిహీనులు అంటే భక్తి లేనివారు అని. భక్తి లేనివారు కాదు, భక్తి దగ్గరకు వచ్చి, భక్తిలోనికి వచ్చి దాని శక్తిని ఆశ్రయించకుండా ఉన్నవారే భక్తిహీనులు. భక్తిలోనికి వచ్చి తప్పిపోయిన వారే భక్తిహీనులు. భక్తిలోనికి అసలే రాని వాళ్ళు భక్తిహీనులు కాదు. వాళ్ళని భక్తి శూన్యులు అనవచ్చు, భక్తి లేని వారు అనవచ్చు, కానీ భక్తిహీనులు అనడానికి వీలు కాదు. మరి భక్తిహీనులు ఎవరంటే భక్తిని కలిగి ఉండి దాన్ని పోగొట్టుకున్న వాళ్ళే భక్తిహీనులు. అలాంటి వారితో కూడా నేను సాంగత్యం చేయను అని చెప్తున్నాడు. నీ సాంగత్యం ఎవరితో ఉంది? ఎవరితో సాంగత్యం చేస్తూ ఉన్నావు? భక్తిహీనులతో నేను సాంగత్యం చేయను, నిర్దోషినని నా చేతులు కడుగుకొందును అని అంటున్నాడు. తీర్మానం చేసుకుంటున్నాడు, నిర్దోషినని నా చేతులు కడుక్కుంటున్నాయ్యా, నేను దుష్ట సాంగత్యం చేయను, నేను పనికి మాలవారితో సాంగత్యం చేయను అని తీర్మానం చేసుకుంటున్నాడు. నేను వేషధారులతో పొందు చేయనని తీర్మానం చేసుకుంటున్నాడు. నేను దుష్టుల సంఘం నాకు అసహ్యం అని తీర్మానం చేసుకుంటాడు. తర్వాత భక్తిహీనులతో నేను సాంగత్యం చేయనని తీర్మానం చేసుకుంటున్నాడు. నిర్దోషినని నా చేతులు కడుక్కుంటానని తీర్మానం చేసుకుంటున్నాడు. నిర్దోషినని చేతులు కడుక్కుంటావా? పిలాతు చేతులు కడుక్కున్నాడు. యేసుక్రీస్తు విషయంలో సిలువకేయాలని వారు అరిచినప్పుడు అతనిలో ఏ నేరం లేదు కదా, ఎలాగేయాలి సిలువకి అని
అతన్ని శిక్షించి విడిచిపెడతానన్నప్పుడు వారిని సిలువకేయాలని కేకలు వేసినప్పుడు పిలాతు కడుక్కున్నాడు, ఈ దోషం నా మీద వద్దు, నాకు తెలియదు, ఇంకా మీ ఇష్టం అని చేతులు కడుక్కున్నాడు. అది నేను నిర్దోషిని విషయంలో చేతులు కడుక్కున్నాడు. మనం కూడా నిర్దోషులమని చేతులు కడుక్కోవాలి. దావీదు హృదయానుసారుడని దేవుని చేత మెప్పు పొందాడు. నా చిత్తాన్ని నెరవేర్చిన వాడని దేవుని చేత సాక్ష్యం పొందినాడు. అంటే దావీదు తప్పు చేయలేదా? చేశాడు. కానీ గొప్ప దుఃఖంతో, గొప్ప పశ్చాత్తాపంతో దేవుణ్ణి అడిగి క్షమాపణ పొందుకున్నటువంటి వ్యక్తి. కాబట్టి నేను అలాంటి సాంగత్యాలు ఇంక చేయనని తీర్మానం చేసుకుంటున్నాడు. నేను ఇంకా అట్లా చేయను అని తీర్మానం చేసుకుంటున్నాడు. నన్ను హిసోపుతో కడుగు అంటున్నాడు. 51వ అధ్యాయంలో నన్ను హిసోపుతో కడుగు, హిమం కంటే తెల్లగా చేయి అంటున్నాడు. నన్ను పరీక్షించు, నాలో ఏదైనా నీకు ఆయాస్కరమైనది ఏదైనా ఉంటే హిసోపుతో కడిగి హిమం కంటే నన్ను తెల్లగా చేయని చెప్తున్నాడు. నీ బ్రతికేంటి? నువ్వేం చెప్తున్నావు ప్రభుకి? ప్రభు పట్ల నీ ఉద్దేశం ఏంటి? నువ్వు ఎలా నడుచుకుంటున్నావు? నీ తీర్మానాలు ఏంటి? ఎవరితో సాంగత్యం చేయాలని తీర్మానం చేసుకుంటున్నావు? యోబు గ్రంథంలో 22వ అధ్యాయం 22వ వచనం, 21వ వచనం, 22వ వచనంలో చదివితే ఆయనతో సహవాసం చేసినలా నీకు మేలు కలుగును అని రాయబడ్డది. అలాగే నీకు సమాధానం కలుగును అని రాయబడ్డది. ఆయన అంటే యేసుక్రీస్తుతో సహవాసం చేస్తే మేలు కలుగుతుంది, సమాధానం కాదు. పనికిమాలిన వాళ్ళతో, దుష్టులతో, వేషధారులతో సాంగత్యం చేయడం వలన నశించిపోతాం. పనికిమాలిన వాళ్ళం అవుతాం, ప్రయోజనం లేని వాళ్ళం అవుతాం తప్ప ప్రయోజనకరులం కాదు. యేసుక్రీస్తుతోనే మనం సహవాసం కలిగి ఉంటే మనం ప్రయోజనకరులం అవుతాం. దావీదు అదే దేవునితో సహవాసము ఏర్పరచుకుంటున్నాడు. ఇలాంటి సహవాసాలు నేను చేయనని తీర్మానం చేసుకుంటున్నాడు. సోదరుడా, సోదరి, ఈ సమయంలో వింటున్న నీ తీర్మానం ఏంటో ఒకసారి ఆలోచించి, నీ తీర్మానం ఏంటో ఒకసారి ఆలోచించు. చివరిగా మనం చూస్తే ఇక్కడ 12వ వచనంలో సమభూమిలో నా పాదములు నిలిపి ఉన్నాను, సమాజములో యెహోవాను స్తుతించదు అంటున్నాడు. ఎక్కడ నిలిపి ఉన్నాడు? సమభూమిలో నిలిపి ఉన్నాడు. సమాజంలో నేను యెహోవాను స్తుతించదను అంటున్నాడు. మన పాదములు బండ మీద నిలిపినాడు ప్రభు, స్థిరమైన బండ మీద. మన పాదములు తొట్టిల్లకుండా, మన కాలు జారి మనం పడిపోకుండా ఆయన స్థిరమైన బండ మీద మన పాదాలు ఉంచినాడు. ఆ బండ క్రీస్తు అనే బండ మీద మన పాదాలు ఉంచినాడు. కాబట్టి మనం సమాజంలో, సంఘంలో దేవుని స్తుతించాలి, దేవుని ఆరాధించాలి, ఆయన మహిమపరచాలి, ఆయన కృతజ్ఞులముగా జీవించాలి, ఆయన మాట వింటూ జీవించాలి, ఆయన మాటకు లోబడి జీవించాలి, ఆయనకు వ్యతిరేకులముగా కాకుండా విధేయులముగా జీవించాలి, ఆయన సన్నిధిలోనే జీవించాలి, ఆయన మందిరంలోనే జీవించాలి. అదే స్థిరత అంటే. అందుకే 24వ కీర్తనలు అంటాడు, నేను స్థిరకాలం యెహోవా మందిరంలో నివాసం చేస్తాను, నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వస్తాయి అని చెబుతూ ఉన్నాడు. అవును, దేవుని సన్నిధిలో మనం స్థిరకాలము నివాసం చేయడానికి మన జీవితాన్ని ఆయన సన్నిధిలో స్థిరపరచుకోవాలి. మొదట మనం యథార్థవంతులముగా ఆయన దగ్గరికి రావాలి, నన్ను పరిశోధించు ప్రభు అని ఆయనకు చెప్పాలి. రెండవదిగా మనం తీర్మానం చేసుకోవాలి, ఎవరెవరితో సాంగత్యం చేయకూడదో, ఎవరెవరితో మనం పొత్తు పెట్టుకోకూడదో వాటిని తీర్మానం చేసుకోవాలి. ఏ చోట్ల మనం తిరగకూడదో వాటిని తీర్మానం చేసుకోవాలి. ఆ తర్వాత దేవుని మందిరాన్ని మనం స్థిరపరచుకోవాలి, దేవుని మందిరంలో మన జీవితాలను స్థిరపరచుకోవాలి. అలాగే మనం ఉంటే మనం దావీదు లాంటి జీవితం కలిగి ఉంటాం. దావీదు లాంటి ఆశీర్వాదాలు మనం కూడా పొందుకోవచ్చు. నీకు ఆ ఆశీర్వాదాలు కావాలా? దావీదు లాంటి వైఖరితో, దావీదు లాంటి విధానంతో, దావీదు లాంటి ప్రవర్తనతో రా. నీకు అవి కావాలా? దావీదు లాంటి తీర్మానాలను కలిగి ఉండు. నీకు అవి కావాలా? దావీదులాగా దేవుని మందిరంలోనే నీ అడుగులు స్థిరపరచుకో. అప్పుడు నీవు, నీ పిల్లలు, నీ కుటుంబం దీవించబడతారు. నీవే కాదు, నీ కుటుంబమే కాదు, నీ కుటుంబం వలన ఇతర కుటుంబాలు కూడా ఆశీర్వదించబడతాయి. ఇతరులు కూడా యేసుక్రీస్తు దగ్గరకు రావడానికి మార్గము సుగమం అవుతుంది. అలా చేసి దేవుని మేలులు పొందు. అలా చేసి ఉంటే, ఇదివరకు చేస్తూ ఉన్నట్టయితే దేవుడు దీవిస్తాడు. చేయలేదా? ఈరోజే ప్రభువా నిజమే, నేను నా వైఖరి బాగలేని వైఖరితో ఉన్నాను, నా తీర్మానం బాగలేని తీర్మానం, నన్ను క్షమించు అని చెప్పు. నన్ను క్షమించు, నా బాగలేని వైఖరి, ఇష్టం వచ్చినట్టు తిరిగాను, యథార్థత లేకుండా బ్రతికాను, నన్ను క్షమించు. నేను ఎవరెవరితో సాంగత్యం, దేంతో సాంగత్యం చేస్తాను, సహవాసం చేస్తాను, ఎక్కడెక్కడో సహవాసం చేస్తాను, నన్ను క్షమించు.
నీ సన్నిధిలో నా జీవితాన్ని స్థిరపరచుకోలేకపోయినా నన్ను క్షమించని చెప్పు. ఈ రోజు నుండైనా అలా ఉండడానికి సహాయం చేయదేవా అని చెప్పు. తప్పకుండా ఆయన చేస్తాడు. మన పాపములను మనం ఒప్పుకున్న ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనక ఆయన మన పాపాన్ని క్షమించి మన సమస్త దుర్నీతుడిని మనల్ని పవిత్రులుగా చేస్తాడు. కాబట్టి రండి, ఒప్పుకోండి, విడిచిపెట్టండి, పాప క్షమాపణ పొందండి, పరిశుద్ధులు కండి, దేవుని రాజ్యం చేరండి. మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిందే వందనాలు, స్తోత్రాలు. దీవించండి, ఆశీర్వదించండి, కృప చూపండి. చెప్పిన మాటలు నీవి, ప్రజలు నీవారు. ఎవరెవరైతే ఈ వాక్యాన్ని విన్నారో వారందరిలో మీరే ఆత్మకార్యం జరిగించి వారి ద్వారా ఇంకా అనేకులకి వాక్యం అందించబడి అనేకులు ఈ వాక్యాన్ని విని మేలు పొందినట్లు మీ కృప దయచేయమని, మేలు చేయమని యేసుక్రీస్తు నామమున అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు.